కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతీయడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీస్ అవన్నీ వస్తాయి. అల్టిమేట్ గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటాను. దట్ ఇస్ మై డెడికేషన్. I will continue that. అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీసీగా కాకుండా అందరూ భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఈ ఘటనలో పూర్తి వైఫల్యం టీటీడీ ఈవోది అడిషనల్ ఈవోది బాధ్యత తీసుకోవాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారు. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను. దెన్ ఐ హావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈవోకు చెప్తున్నా, జాయింట్ ఈవోకి చెప్తున్నా, చైర్మన్ చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తుంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్నట్టు. అంటే సమన్వయం లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణం అనేది వస్తున్నటువంటి పోలీసులకు కావచ్చు, టీటీడీకి కావచ్చు. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు చెప్పినట్టన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఐఎమ్ టేకింగ్ అట్ మోస్ట్ ఎఫిషియంట్ వే విచ్ ఈస్ రైట్ ది పాత్ అకార్డింగ్ టు మై కాన్షియస్. I'm taking decision. Sir, apart from the judicial inquiry, will it be wise to organize the Dharmika Sadas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu. No, not this incident. Overall, other aspects, all stakeholders yokka అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ వే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్లకు ఆన్లైన్లో. ఇప్పుడు కొంతమంది అడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చిందని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు. ఫిల్ఫరేజ్ అనే మాట ఉండదు. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. విల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. 2 లక్షల మందికి కొంతమంది లైన్లు పెట్టుకొని తిరుపతిలో అదే మరి నేనేమంటానంటే, మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటా వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ. ఇప్పుడు తిరుమలరావుకో, బిఆర్ నాయుడుకో, ఇంకొకరికో ఈ జాబ్ చేయలే వాళ్ళు. బీ క్లియర్. వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా. ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయ ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది. ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్, మనోభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. సో రీసెంట్లీ పరకామణి స్కామ్ వాజ్ అన్నది ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు. అండ్ బట్ స్కామ్ వాజ్ అన్నది అండ్ ఫైనలీ ఇట్ వాజ్ డిస్పోజ్ బిఫోర్ లోకల్. Lots of cases are there. Vigilance inquiry had also happened. Will the state government also look into these? No, everything అండి. ఎవడు తప్పు చేసినా, మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన పేరే వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవిందా గోవింద. వాట్ ఇట్ మీన్స్, ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తాను కాదు. You are going to take that punishment this Janma only. You have seen that. Not now. So many occasions. నేను so many persons చూశాను. ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి
కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరు సఫర్ కాదు. బీ క్లియర్, యూ గో త్రూ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా, ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినానే మిస్ అయినా, నువ్వు మిస్ అయినా, దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు, సెటిల్ చేసేస్తాడు. కాబట్టి అందరికీ అది ఉండాలి. మనం ఇక్కడ పవిత్రమైన భావంతో పనిచేసినప్పుడు ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరు అట్ట కాకుండా దుర్వినియోగం చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇంగ్లీష్ ఓకే. Sir, was it the failure of the government or the police department or lack of coordination between the departments happened here?